వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలకు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఇవి కేవలం వినడం చేత మనకెంతో పుణ్యం కలుగుతుంది. 4వ శ్లోకం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో పైబ్రహ్మణిది వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ అంటే వ్యాసుడే విష్ణు రూపంలో ఉన్నవాడు. వ్యాస రూపాయ విష్ణవే, ఆ విష్ణువే వ్యాస భగవాను రూపంలో వచ్చినాడు అని అర్థం. నమో వైబ్రహ్మణిది వాసిష్ఠాయ నమో నమః. ఆ బ్రహ్మ జ్ఞానానికి నిధి వంటి వాడైన వశిష్ఠ మహర్షికి నమస్కారము. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ అంటే మార్పు లేని అని అర్థం. శుద్ధాయ అంటే పరిశుద్ధమైన, నిత్యాయ నిత్యమైన, పరమాత్మనే పరమాత్మ ఓ అత్యున్నతమైన ఆత్మ, సదైక రూప రూపాయ అన్ని కాలాల్లోనూ ఒకే రూపాన్ని కలిగి ఉన్నవాడా, విష్ణవే సర్వవ్యాప్తికర్తైన ఓ విష్ణుదేవా, సర్వజిష్ణవే అన్ని విషయాల్లోనూ విజయం సాధించేవాడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకాధిపతి, మార్పు లేని పరిశుద్ధుడై శాశ్వతమైన పరమాత్మ రూపంలో ఉన్న అన్ని కాలాల్లో ఒకే రూపంతో కనిపించే విష్ణువుకు నా నమస్కారం. ఆయనే సర్వ విషయాల్లో విజయం సాధించేవాడు. యస్తస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. యస్య